వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఒడిబియ్యం పోసుకొని ఇంకా హైదరాబాద్కి వచ్చేసా అని చెప్పేసి వ్లాగ్స్ అన్ని పెట్టాను కదా. సో తర్వాత అసలు ఒడిబియ్యం పోసిన తర్వాత సార్ అయితే పెట్టారనమాట. అసలు సార్ ఏమేమి పెడతారు, ఏంటి, నాకేమేమి పెట్టారు అనేది అయితే నేను వీడియో అయితే అది షూట్ చేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అదే వీడియో అనమాట ఇది. సో ఇవన్నీ కూడా సారే ఇందులో ప్యాక్ చేసి పెట్టారనమాట. సో ఇవి వచ్చేసి ఒడిబియ్యము. ఇంకా ఓపెన్ చేయలేదు. ఒడిబియ్యం ఉండేటప్పుడు తీసి సర్దుతాం వాటిని. సో ఇప్పుడైతే ఇవి ఓపెన్ చేసి చూద్దాం. ఈరోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను కదా. సో నేను ఒడిబియ్యం పోసుకున్న తర్వాత ఇలా మనకి పుట్టింటి నుంచి మా అత్తవారింటికి సార్ అయితే పంపిస్తారనమాట. సో ఆ పిండి వంటకాలు, పసుపు, కుంకుమ అలాంటివన్నీ పెడుతూ ఉంటారు. సో ఏమేమి పెట్టారు ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. మన తెలంగాణ ట్రెడిషన్ ఏంటంటే పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి 5 సంవత్సరాలకు ఒకసారి ఒడిబియ్యం అనేది పోస్తూ ఉంటారు. సో ఇది ఫస్ట్ 2 టైమ్స్ పోసేదాన్ని సారా అంటారు. ఆ తర్వాత 5 ఇయర్స్కి ఒకసారి పోసేదాన్ని ఒడిబియ్యం అంటారు అనమాట. సో ఇది ఫస్ట్ సారా కాబట్టి ఇంకా బట్టలు పెట్టి ఒడిబియ్యం పోసి అదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. వీడియోస్ కూడా నేను మీతో షేర్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళిపోయి వీడియోస్ అన్ని చూసేసేయండి. సో ఈరోజు ఏమేమి పిండి వంటకాలు పెట్టారు, ఏమేమి నాకు బాక్స్ పెట్టారు అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ బాక్స్ అయితే ఓపెన్ చేశాను. మా బుడ్డి రాగట్లేదు అనమాట. సో దానికోసం ఓపెన్ చేసి ఒక సెకండ్ ఇస్తే తినుకుంటూ కూర్చుందనమాట. సో ఇవి వచ్చేసి సకినాలు అనమాట. ఇవి మన తెలంగాణ స్పెషల్ రెసిపీ. సకినాలు ఇష్టపడిన వాళ్ళైతే ఎవరు ఉండరు. మన తెలంగాణ స్పెషల్ రెసిపీ అనమాట. చాయలు వేసుకుంటే సూపర్. సో మన స్కూల్ టైంలో ఏంటంటే ఇవి చాయ్లో వేసేసుకొని తినేసి అదే ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోతుంటుండే. సో ఇది ఒక బాక్స్ అయితే సకినప్పాలు. నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఇవన్నీ మా అన్నయ్య ప్యాక్ చేసిండు, బందోబస్తుగా ప్యాక్ చేసిండు. ఇవి ఏంటంటే గరిజప్పాలు, కజ్జికాయలు అని కొందరు అంటారు. మేమైతే గరిజప్పాలు అంటాము. సో ఇవి వచ్చేసి గరిజప్పాలు. మా చుట్కీగాడికి ఇవైతే సూపర్ ఇష్టము. ఇంకా వాడు చూడలేదు. ఇది చూడంగానే ఇది వద్దంటుంది. చూసారా, సకినప్పు వద్దు అంటుంది. అగ్గో ఇంకా వాళ్ళ తల్లి ఇది కావాలా. సూపర్ ఫేవరెట్ అనమాట ఇవి, స్వీట్. సో ఇవి వచ్చేసి గరిజప్పాలు. 5 రకాల పిండి వంటలు అంటే ఇందులో 2 రకాలు అయిపోయాయి కదా. నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఆమెకు కావాల్సింది వచ్చేసింది కదా, ఇంక వెళ్ళిపోతుంటాము. బాయ్. మళ్ళీ వచ్చావు వేరే చుట్కి కూర్చుంటావా? బాగుందా? టేస్టీ ఉందా? సో మా అన్న అయితే చాలా బందోబస్తు చేసిండు. అంటే ఆర్మీ ప్యాకింగ్ కదా, ఇట్లనే ఉంటుంది బందోబస్తుగా. అసలు రావట్లేదు. నెక్స్ట్ చుట్కీ. పాపం ఇవి ఓపెన్ చేసేటప్పుడు హంచుగాడు ఉందాం అని చెప్పేసి మస్తు అనుకున్నాడు. ఇది వచ్చాక కానీ వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాడి స్కూల్కి వెళ్ళిపోయాడు. సో ఇది వచ్చేసి అయితే కారపూస. మా మమ్మీ వాళ్ళు, మా పెద్దమ్మ వాళ్ళు ఎవరైనా కూడా అసలు పిండి వంటకాలు చేయడంలో పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్ టేస్ట్. సో ఇవి వచ్చేసి కారపూస. కొంతమంది పూసప్పలు అంటారు, కొంతమంది మడుగులు అంటారు. మేమైతే పూసప్పలు అంటాము. నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. ఇంకేదైనా స్వీట్ ఐటమ్ వచ్చిందంటే మళ్ళీ మా చుట్కీగా అది పడేసి నాకు అది కావాలని అంటారు. ఇప్పుడు అట్లాగే ఎక్కడెక్కడ నుంచి మీరు వీడియో చూస్తున్నారా అనేది నాకు మీ ఏరియా కామెంట్ చేయండి. సో దట్ నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది నాకు ఒక ఐడియా వస్తుంది. సో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇవి వచ్చేసి లడ్డూలు. ఇవేంట్రా? లడ్డు
C2 ఆల్రెడీ అది ఉంది కదా, అయిపోయిన తర్వాత ఇంక ఇది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ బాక్స్ అయితే కొంచెం బాగా బరువు ఉంది. ఏంటనేది సో ఇది వచ్చేసి పసుపు అన్నమాట. పసుపు కుంకుమ అవన్నీ పెడతారు కదా. ఇది వచ్చేసి పసుపు. ఇది వచ్చేసి తెల్లపిండి, అంటే వరిపిండి అంటాం మనం, బియ్యం పిండి అనమాట. ఇదేంటిదా పిండి, ఏం పిండి అనేది కవర్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఇంకా ఇదేంటనేది కూడా నాకు కూడా తెలియదు. ఇందులో ఒకటి శనగపప్పు కనిపిస్తుంది, ఇంకా 2 ప్యాకెట్స్ ఓపెన్ చేసి చూద్దాము. ఇవైతే పుడకలు. సో ఇదన్నమాట ఆ సారా. సో ఈ బాక్స్లో ఏముంది అనుకునేది, బాక్స్లో లడ్డూలు సర్ది పెడదామని చెప్పేసి బాక్స్ తెచ్చుకున్నాను. దీన్ని మా చుట్టిగాడైతే స్టూల్ లాగా యూజ్ చేసుకున్నాడు కూర్చొని. ఎలక కొరికినట్టే కొరుకుతున్నాడు, సౌండ్ అయితే అట్లనే వస్తుంది. చుట్కి 5వ రకం పిండి వంట మా పెద్దమ్మ అరిసెలు కూడా చేసి బాక్స్లో పెట్టిందండి. బాక్స్ కిచెన్లో పెట్టేసరికి నేను చూపించడం అయితే మర్చిపోయాను. లడ్డు కోసం గర్జ పండ్ల పడేసి అల్లాడుతుంది. ఏంటి తల్లి, ఏం కావాలి? ఏంటిది? ఏంటిది? చీతు. చీతు. ఇవైతే ఒడిబియ్యం అనమాట. సో ఇప్పుడైతే నేను దీన్ని ఓపెన్ చేయట్లేదు. ఒడిబియ్యం వండుకోవాలి కదా అందరిని పిలిచి. సో అప్పుడు మళ్ళీ ఇవన్నీ ఓపెన్ చేసి దాంట్లో ఉన్నాయన్నీ తీసేసి అది ఆ రోజు చేసే బ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇదైతే ఓపెన్ చేయట్లేదు. సో ఇదన్నమాట ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, మీ ఏరియా, మీకు వీడియో నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.